రైట్. రజితా రెడ్డి గారు, మీరు కవితకు చాలా అత్యంత సన్నిహితురాలు. కవిత గారితో చాలా యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు మీరు. ఎలా చూస్తున్నారు మీరు? అంటే కవితను సస్పెండ్ చేయడం వల్ల ఆమె వెనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా నాయకురాలు గాని, మిగిలిన వాళ్ళు గాని ఎవరన్నా పోయే అవకాశం కనిపిస్తుందా మీకు? ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. అంటే ఒక పార్టీలో మహిళగా కవిత గారు కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. మేమందరం కూడా ఒక మహిళగా ఆమె దిక్కు నిలబడి పార్టీ కోసం కష్టపడ్డ మాట వాస్తవం. ఏదున్నా లేకున్నా కవిత గారు ఈరోజు ఇట్లా చేయడం కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ నష్టం కలిగిందనేది వాస్తవం. పార్టీ కన్నతల్లి లాంటిది. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని భావిస్తున్నాం. కేసీఆర్ గారే ముఖ్యమని భావిస్తున్నాం. నిజంగా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని మేము ఎప్పుడు కూడా ఊహించలేదండి. మీరు చాలా ఆవేదన, బాధ, మీలో ఆవేదన, బాధ కనిపిస్తుంది. అంటే కవిత గారు మనసు మార్చుకొని, అంటే రేపు పొద్దున 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. తాను చేసింది తప్పే, తాను బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతా, అలా ఏమైనా ప్రెస్ మీట్లో చెప్తే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారా? ఆమెతో కలిసి పనిచేస్తారా? తన ప్రాణాలను బలిచ్చైనా సరే తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అన్న కేసీఆర్ గారు 2009లో ప్రాణాలను ఫలంగా పెట్టి తెలంగాణని తీసుకొచ్చిన బాబు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే తప్పక ఒక తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యకర్తగా, ఒక లీడర్ గా డెఫినెట్ గా స్వాగతించాలి దీన్ని. నేనున్నా లేకున్నా తెలంగాణ రావాలి అన్నాడు. నా ప్రాణం కంటే, నా కుటుంబం కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించిన కేసీఆర్ గారికి ఉండడమే ఈ పరిస్థితుల్లో సరైన నిర్ణయం అని మేము భావిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, పాలకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ జనం కోసం పిడికిలి బిగించి ముందుకు సాగుతున్న కేసీఆర్ గారితోనే ఉండాలని మేమంతా కూడా, మహిళా లోకం అంతా కూడా నిశ్చయించుకున్నాం. ఇలా రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి కేసీఆర్ గారు ఈ టైంలో, అంటే ఈ కష్టకాలంలో అధికారం పోయిన టైంలో అండగా ఉండాల్సిన వాళ్ళు ఇట్లా ప్రవర్తించడం అనేది అందరికీ బాధాకరంగా ఉంది. పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలి. ఈ టైంలోనే ఎన్నో పద్మ వ్యూహాలను ఛేదించిన కేసీఆర్ గారికి ఈ రకమైన చిక్కు ఎదురు కావడం చాలా బాధాకరం. కేసీఆర్ గారు ఎన్నో విజయాలను తెలంగాణకు అందించిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిండు. ఈ రోజు కూడా ఇలా కన్న బిడ్డ కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఇంపార్టెంట్, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంపార్టెంట్ అని ఒక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారికి మేము ఉండాలని నిర్ణయించుకున్నాం. రజితా రెడ్డి గారు, ఇక్కడ కవిత గారు ఇన్ని 100 రోజుల్లో రకరకాల కామెంట్లు చేశారు, రకరకాల మాటలు మాట్లాడారు. మీకు ఆమె చేసిన దాంట్లో ప్రధానంగా పార్టీకి నష్టం చేకూర్చేది ఏదనిపించింది? అంటే కేసీఆర్ గారు చుట్టూ అని చెప్పి మాట్లాడడం అనేది కొద్దిగా తప్పుగా అనిపించింది. ఎందుకంటే రాష్ట్రాన్ని, అంటే ఎంతో మందిని ఛేదించి తెలంగాణ తీసుకొచ్చిన రథసారథికి తన పక్కన ఎవరున్నారన్న విషయం గ్రహించుకోలేనంత స్థితిలో కేసీఆర్ గారు ఎప్పుడూ లేరు.